హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. దిస్ ఈజ్ సుమా అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు ఇంకొక ట్రెడిషనల్ గేమ్ చూపిస్తానండి, కచ్చకాయలు. కచ్చకాయలు వచ్చేసి మేము 5 రాళ్లతో ఆడతామనండి. కొన్ని ప్లేస్లో 12 రాళ్లతో కూడా ఆడతారని విన్నాను. ఇక్కడ వచ్చేసి వామన గుంతలు యాక్చువల్లీ చాలా బాగా రీచ్ అయిందండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. కొంతమంది 12 గింజలతో ఆడతారని, కొంతమంది 5 గింజలతో ఆడతారని, ఆవినింది అనేసి చాలా చెప్పారు. మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. నేను కొంచెం నేర్చుకున్నానండి ఎలా ఆడతారు అనేసి. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి యాక్చువల్లీ. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇది వచ్చేసి నేను యాక్చువల్లీ ముందు షార్ట్ పోస్ట్ చేశానండి, ట్రెడిషనల్ గేమ్స్ అని. అందులో వామన గుంతలు, పచ్చీసు కూడా ఉంది. సో అది మీరు చూడకపోతే ఒకసారి షార్ట్స్ కూడా చెక్ చేయండి. యాక్చువల్లీ ఇంకా మనకు ట్రెడిషనల్ గేమ్స్ అవైలబుల్ ఉంటాయి కదండి, పచ్చీసు, అష్టాచెమ్మ అనేసి. ఇవి మనం కిడ్స్కి కూడా యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఈ జనరేషన్లో ఎక్కువ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటున్నారు కదా. సో మనం కొంచెం ఇవి ఇంట్రడ్యూస్ చేస్తే కొంచెం స్క్రీన్ టైంని తగ్గించవచ్చు. ఇది వచ్చేసి పచ్చీస్ అండి. ఇది కూడా నేను లాంగ్ వీడియో చేసి డెఫినెట్గా పెడతాను. ఇది మా మమ్మీ అల్లారు. కాకపోతే నా దగ్గర ఏంటంటే గవ్వలు ప్రాపర్గా లేవండి. 2 పెద్ద గవ్వలు, మిగతా అన్ని చిన్న గవ్వలు ఉన్నాయి. మా కిడ్స్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదండి వాళ్ళకు, ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నారు. ఇది వచ్చేసి 1 మోర్ ట్రెడిషనల్ గేమ్, అష్టాచెమ్మ అండి. సో ఇక్కడ కచ్చకాయలు వచ్చేసి నేను పెబుల్స్ తీసుకున్నానండి. ఇవైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. నార్మల్ స్టోన్స్ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేవండి. నేను విలేజ్కి వెళ్ళినప్పుడు అలాంటి స్మూత్ స్టోన్స్ ఏమైనా కనిపిస్తే డెఫినెట్గా మీకు చూపిస్తాను. సో స్టోన్స్ కూడా మనం ఆడడం వల్ల కొంచెం స్మూత్ అవుతాయి. సో కచ్చకాయలని డిఫరెంట్ ప్లేస్లలో డిఫరెంట్గా పిలుస్తారండి. మీ దగ్గర ఏమంటారో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గేమ్ ఆడుతున్నానండి. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఓన్లీ 1 రాయిని మనం పట్టుకోవాలి. ఒకటి పైకి ఎగిరేసి ఇంకొక స్టోన్ని పట్టుకోవాలి. సో టోటల్ 5 స్టోన్స్ అని చెప్పాను కదండి. కొంతమంది 12 రాళ్లతో కూడా ఆడతారని విన్నానండి, 12 స్టోన్స్. బట్ ఐఎమ్ నాట్ షూర్. మీ ప్లేస్లో ఎలా ఆడతారో మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టోన్, ఒక రాయిని పైకేసి నెక్స్ట్ కింద ఉన్న స్టోన్స్ని పట్టుకుంటారండి. ఇది వచ్చేసి ఫస్ట్ గేమ్. 1 ఒక్కొక్కటి పట్టుకుంటారు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఐ థింక్ వీడియో క్లియర్గానే ఉందనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. సెకండ్ టైం 1 పట్టుకుంటారు. అయితే ఇక్కడ ఒక రాయి ఇంకొక రాయికి తగులొద్దు అనే రూల్ కూడా ఉంటుందండి. కాకపోతే బిగినర్స్ కొంచెం తగిలినా ఏం కాదు, నేర్చుకునేంత వరకు. సో ఇది వచ్చేసి సెకండ్ గేము. ఇది వచ్చేసి 2 పట్టుకుంటారండి, 2 స్టోన్స్. సో ఎంత పైకి ఎగిరేస్తే మనకు అంత టైం ఉంటుంది. సో ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ గేమ్ అండి. సెకండ్ గేమ్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ థర్డ్ గేమ్. థర్డ్ వచ్చేసి 1 స్టోన్ ఒకసారి పట్టుకుంటారు, ఫస్ట్ ఆర్ సెకండ్. తర్వాత 3 రాళ్ళను ఒకసారి పట్టుకుంటారు. ఒకసారి ఒక రాయి పట్టుకుంటారు, మిగతా సెకండ్ టైము 3 రాళ్ళను పెట్టుకుంటారు. సో ఇది వచ్చేసి 3వ గేము. 4వ గేమ్ ఏంటంటే ఒక రాయి పైకి ఎగిరేసి కింద మిగిలిన స్టోన్స్ అన్నింటినీ కింద పెడతారు, మిగతా రాళ్ళను. తర్వాత మళ్ళీ రాయిని పైకి ఎగిరేసి ఆ 4 స్టోన్ని ఎట్ ఏ టైం క్యాచ్ చేయాలి. దట్ ఈస్ ద 4th గేమ్. అండ్ ఇది వచ్చేసి 5th గేమ్ అండి. దీన్ని బండి అంటారు. సో ఇక్కడ ఏంటంటే అవతల వేరే ఉంటారు కదా మనతో ఆడేవాళ్ళు, వాళ్ళు ఒక స్టోన్ చెప్తారు. ఆ స్టోన్ని మనం లాస్ట్లో లోపలికి పంపించాలి. సో అది కొంచెంగా అయినా పంపించుకోవచ్చు, లేదంటే ఒకటేసారైనా పంపించవచ్చు. కొంచెంగా పంపించేది అది మీరు ముందు డిసైడ్ అయ్యే రూల్స్ అండి. అంటే బిగినర్స్కి రాదు కదా ఒకటేసారి పంపించడం. సో కొద్దిగా జరుపుకుంటూ కూడా పంపించవచ్చు. ఇది 5th గేమ్ అండి. అండ్ ఇది వచ్చేసి 6th గేము. దీన్ని కత్తెర అంటామండి. ఫస్ట్ అన్ని రాళ్లను పైకి ఎగిరేసి ఒక్క రాయిని పట్టుకొని 2 వేళ్ళ మధ్యలో దాన్ని హోల్డ్ చేయాలి, పట్టుకోవాలి. తర్వాత మిగతా రాళ్ళని కేర్ఫుల్గా పట్టుకొని దాన్ని పైకేసి క్యాచ్ చేయాలి. ఇది వచ్చేసి 6th గేము. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఎగిరేసి మన మట్ట పైన అంటే చేతి బ్యాక్ సైడ్ పట్టుకోవాలి. సో 2 వేళ్ళ మధ్యలో ఆ రాయిని పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి 6th గేమ్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద 7th గేమ్. 5 స్టోన్స్ని పైకి ఎగిరేసి వెనక సైడ్ మన హ్యాండ్ బ్యాక్ సైడ్ పట్టుకోవాలండి. సో మనకు అక్కడ 4 పడవచ్చు, 5 పడవచ్చు. ఎన్ని పడితే అన్నిటినీ మనం జాగ్రత్తగా క్యాచ్ పట్టుకోవాలి. సో మనం ఎన్ని పట్టుకుంటే అన్ని పాయింట్స్ వస్తాయి. 3 పట్టుకుంటే 3, 4 పట్టుకుంటే 4, 5 పట్టుకుంటే 5. సో ఇది ఏంటంటే మనం అవుట్ అవ్వగానే పక్కన వాళ్ళకి ఇవ్వాలండి. మనం మధ్యలో అవుట్ అయితే మాత్రం మన టర్న్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందండి. మనం ఎంతమందిమైనా ఆడుకోవచ్చు. సో అలా వాళ్ళు అవుట్ అయినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. సో ఎట్ ఏ టైం మనం 7 ఆడొచ్చు. మేమైతే 7 ఆడతామండి. మీ దగ్గర ఎలా ఆడతారనేది నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ మేము కచ్చకాయలు అంటాము, మీరు ఎలా అంటారనేది కూడా చెప్పండి. సో నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదండి. మీరు ఎలా ఆడేవారు చిన్నప్పుడు అనేది చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ కామెంట్ కూడా చేయండి, మీ ప్లేస్లో ఎలా పిలిచేవాళ్ళు కచ్చకాయలు అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ వన్స్ అగైన్.